మనం ఏ పనుల మీదైతే వచ్చామో అవి పూర్తి చేసుకున్నాం. ఈ ప్రయాణంలో మీరు నాకు అమ్మకు ఎంతో సహాయం చేశారు. ఎంతో సాహసం చేసి శవాల కోట దగ్గరికి కూడా వెళ్లారు. మా కోసం మీరు ఎంతకైనా తెగించేస్తారు. అందుకే మీరంటే నాకు అమ్మకు ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం. మనది ఎప్పటికీ విడదీయరాని బంధం. మీరు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఇంతకాలంగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపో మాపో మేం సిటీకి బయలుదేరుతాం. ఇంకా మీరు బయలుదేరండి. సిటీలో కలుసుకుందాం, సరేనా? బాయ్. తల్లి, నీ దయ వలన ఆ వశీకర పీడను వధించగలిగాను. నీ కృప వలనే అక్షయ కోట నుంచి ముక్కుపుడకను బయటికి తీసుకుని రాగలిగింది. నీ విగ్రహంను గాని నీ ముక్కుపుడకను గాని ఎప్పుడైనా ఎవ్వరైనా దొంగిలించాలని ప్రయత్నం చేసినప్పుడు వాటిని మా ద్వారా కాపాడుకుంటావు. ఆ బాధ్యతను మాకప్పగించి మమ్మల్ని ముందు నిలబెట్టి నువ్వు వెనుకుండి నడిపిస్తావు. అమ్మ మాటను కాదనకుండా అక్షయ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఇంకే పిల్లలైనా అంత తెగింపుని చూపించేవారు కాదు. అటువంటి బిడ్డకు జన్మనివ్వడం నా అదృష్టం తల్లి. ఈరోజు నా బిడ్డకు ఎంతో గౌరవం, విలువ, ప్రశంసలు దక్కాయి. ఇంచుమించుగా అత్తయ్యకు ఎంత పేరుందో అంత పేరు వచ్చింది. అత్తయ్య వంటి జాతకం గల అక్షయ్కు అటువంటి కీర్తి వస్తుందని ఇదివరకు అనుకున్నదే. అయినప్పటికీ అదిప్పుడు కళ్ళ ముందు జరిగింది. నా బిడ్డకు ఈరోజు మంచి స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనకెటువంటి చెడు దృష్టి తగలకూడదు. తను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. నా బిడ్డని దీవించు తల్లి. ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఇదేమైనా చెడుకి సంకేతమా, అపశకునమా?